మొగలాయి సామ్రాజ్యపు కోడలుగా ఇక జోధా బేగం కర్తవ్యం ఏమిటంటే తన భర్త నుంచి ఏది దాచి ఉంచకపోవడం. అలాగే తమరి పెద్దమ్మగాను ఈ సామ్రాజ్యపు మహామంత్రిగాను నా కర్తవ్యం ఏమిటంటే సామ్రాజ్యాన్ని తమర్ని తమర బేగంలని భద్రంగా చూసుకోవటం. అందుకని సంగతి మీతో ఇంకోసారి చెప్పటం జరిగింది. కానీ మీరేమో షహన్షా, నిర్ణయం గాని అభిప్రాయం గాని మీదే అవుతుంది. ప్రస్తుతం జలాల నిప్పురవ్వని తన గుండెలో దాచుకుని ఉండొచ్చు. కానీ అనుమానపు చిచ్చు రేగినట్టే ఈ చిచ్చు మహాజ్వాలగా మారి జోధా బేగం మీద జలాల్కున్న నమ్మకాన్ని బుగ్గిపాలు చేసి పారేస్తుంది. నేను వెళ్ళటానికి అనుమతించండి. ఖుదాఫిజ్. అయినా మీరు మా నుంచి నిజం ఎందుకు దాస్తున్నారు జోధా బేగం? ఉన్నది ఉన్నట్టుగా మాకెందుకు చెప్పట్లేదు? ఆవిడ ఇవాళ రాత్రి కూడా వెళ్లే అవకాశం ఉంది, చూద్దాం. ప్రణామాలు సెయింట్యా. ఆవిడ గదిలో ఒక్కరే ఉన్నారే? సెయింట్యా, ఆవిడిక్కడ లేరు. సరే సెయింట్యా, జోధా బేగం గారికి మీరు కలవడానికి వచ్చారని నేను తెలియజేస్తాను. కానీ ఆవిడ ఎక్కడికి వెళ్ళిందేంటో మాకు బాగా తెలుసు. సెయింట్యా, జోధా బేగంకి ఇంకేదైనా చెప్పాలా? మేము ఇక్కడికి వచ్చామని తనకు ఎంత మాత్రం చెప్పకు. అయినా జోధా బేగం ఎలా ఎందుకు చేస్తున్నారు? మా నుంచి నిజం ఎందుకు దాస్తున్నారు? ఖుదా దయ వల్ల ఆవిడికి ఎలాంటి అపాయం కలగకూడదు. మేము ఒక వంక మా నమ్మకాన్ని దృఢం చేసుకోవాలని చూస్తుంటే ఆవిడ మళ్ళీ ఇవాళ కూడా ఆ వ్యక్తిని కలవడానికి ఎందుకు వెళ్ళినట్టు? అసలు ఏమిటిదంతా?